అవి తెలుగు స్టోరీ. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం అడవి తల్లి దేవత దీవెన కథ తెలుసుకున్నాం. అనగనగా ఒక పెద్ద అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో చిట్టి, జువ్వి అనే రెండు ముద్దుల పిట్టలు ఉండేవి. అవి రెండు ప్రాణ స్నేహితులు తెలుసా. పొద్దున్నే లేవగానే కిలకిలా రావాలు చేస్తూ అడవంతా తిరుగుతూ తీయడి పండ్లు తింటూ మస్తు ఖుషిగా ఉండేవి. ఒకరోజు జువ్వి మాట్లాడుతూ, చిట్టి, ఈరోజు ఈ చెట్టు పండ్లు భలే తీయగా ఉన్నాయి చూడు అంటుంది. అప్పుడు చిట్టి రెక్కలాడిస్తూ, అవును జువ్వి, ఈ అడవి మనకు అమ్మ లాంటిది. ఈ చెట్లే కదా మనల్ని కాపాడుతున్నాయి అని అంటుంది. అలా మాట్లాడుకుంటూ అవి హ్యాపీగా బతికిస్తున్నాయి. కానీ ఒకరోజు ఏమైందంటే, కొంతమంది మనుషులు చేతుల్లో గొడ్డలు పట్టుకొని అడవిలోకి వచ్చారు. పెద్ద పెద్ద చెట్లను ఫాస్ట్గా నరకడం మొదలుపెట్టారు. అలా మన చిట్టి జువ్వి ఉంటున్న చెట్టును కూడా కొట్టేశారు. ఆ పిట్టలు గిలగిలా కొట్టుకుంటూ, వద్దు బాబు, మా గూడు పోయింది, మా ఇల్లు పోయింది, చెట్లను నరకకండి అని ఎంత ఏడ్చినా ఆ మనుషులు వినలేదు. చూస్తుండగానే అడవి కాస్త ఎండిపోయిన ముద్దుల్లా మారిపోయింది. ఇక అడవిలో నీడలేదు, ఉండడానికి కొమ్మ లేదు. ఆకలి తెచ్చుకున్నామంటే ఒక్క పండు కూడా దొరకట్లేదు. ఎండ దెబ్బకు ఆ బుజ్జి పిట్టలు రెక్కలు కాలిపోతున్నాయి. అప్పుడు చిట్టి ఏడుస్తూ, జువ్వి, ఆకలేస్తుంది, కడుపులో మంట పుడుతుంది, మనుషులు మన ఇళ్లను పాడు చేశారు, మనం ఎలా బతకాలి? జువ్వి కూడా కళ్ళలో నీళ్లు పెట్టుకొని చిట్టిని ఓదార్చింది. ఇక లాభం లేదని ఆ రెండు పిట్టలు ఒక ఎండిపోయిన కొమ్మ మీద కూర్చొని ఆకాశం వైపు చూశాయి. ఓ దేవతమ్మ, నీకు పుణ్యం ఉంటుంది, దిగిరా తల్లి. చూడు మా అడవిని ఎలా నాశనం చేశారో. పొట్ట నింపుకుందామంటే ఒక్క పండు కూడా లేదు. మమ్మల్ని కాపాడు తల్లి, నువ్వే మాకు దిక్కు అని ఆ పిట్టలు ఏడిశాయి. అంతే, వాటి ఏడుపులు విని ఆకాశం నుంచి మెరుపుల మధ్య ఒక అందమైన దేవతమ్మ దిగి వచ్చింది. ఆ పిట్టల బాధ చూసి దేవతమ్మ మనసు కరిగిపోయింది. బిడ్డలారా, ఏడవకండి, మీ కష్టాలు తీర్చేస్తా అంటూ ఒక చేతితో గాల్లో మ్యాజిక్ చేసింది. ఆ మ్యాజిక్తో మాయ జరిగినట్టు ఎండిపోయిన నేల నుంచి పెద్ద పెద్ద చెట్లు మొలిచాయి. క్షణాల్లో ఆ చెట్ల నిండా మామిడి, జామ, సీతాఫలం రంగురంగుల పండ్లు కాసేశాయి. ఒక అద్భుతమైన పండ్లతో తయారైంది. అది చూసి చిట్టి, జువ్వి మస్తు సంబరపడిపోయాయి. కడుపు నిండా పండ్లు తిని దేవతమ్మకు థ్యాంక్స్ చెప్పి మళ్ళీ సంతోషంగా అడవిలో ఎగరడం మొదలుపెట్టాయి. చూసారా ఫ్రెండ్స్, చెట్లను నరికితే పక్షులకే కాదు, మనకు కూడా తిండి నీడ ఉండవు. అందుకే మనం కూడా చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.